దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్న ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్. ఈసారి బెంగళూరు వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్. వాల్యూ ఇన్వెస్టింగ్, ఇన్వెస్టర్ సైకాలజీ, ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్ అంశాలపై లోతైన విశ్లేషణ. బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అద్భుత అవకాశం. ఎగ్జిట్ వ్యూహాలు నేర్పించబోతున్న ఆర్పి గారు. సెప్టెంబర్ 1వ తేదీన హోటల్ ఆట్రోయిస్ట్ బిజినెస్ లో మెగా వర్క్ షాప్. రిజిస్ట్రేషన్ కు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి. వివరాలకు 9966386464 లేదా 7702906749 లో సంప్రదించండి. శేషు గారు, అంటే నా షో ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నా, మీడియా ప్రతినిధులకు కానీ పేపర్ వాళ్ళకు కూడా. అంటే న్యూస్ కవర్ చేస్తారు ఫ్రంట్ పేజ్లో, ఎడిటోరియల్ సెకండ్ పేజ్, తర్వాత సినిమా అని అది అది. కానీ మనిషికి కావాల్సింది ఫైనాన్షియల్గా ఫ్రీడమ్గా ఉండడం. దానికి సంబంధించిన స్టాక్ మార్కెట్ కానీ బిజినెస్ కానీ లాస్ట్లో వేస్తారు. నార్మల్గా ఒక 2 పేపర్లు చదువుతారు కానీ లాస్ట్ వరకు చాలామంది వెళ్ళరు. సో అది మొత్తం ఫ్రంట్కి తీసుకురావాలి, ఒక సెకండ్ పేజ్లోనే ఎక్కడో పెట్టాలి. సో మీరేమంటారు? అది ఫ్రంట్కి తీసుకురావాలి మీరు అంటున్నారా? సెకండ్ పేజ్లోనే అట్లీస్ట్ ఓపెన్ చేయగానే ఇదిగో దిస్ ఇస్ వాట్ గోయింగ్ ఆన్ స్టాక్ మార్కెట్ అని తెలియాలి. స్టాక్ మార్కెట్ కాదు, ఇక్కడ స్టాక్ మార్కెట్ అనే కాను, బిజినెస్ కానీ సంపద సృష్టించడం కానీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము మీరు అన్నారు ఫైనాన్షియల్గా ఎలా ముందుకెళ్ళాలి ఏంటి, అల్టిమేట్గా మీరు దాని గురించే కదా మాట్లాడేది. సో ఎలా ముందుకు వెళ్తాము అంటే ఫస్ట్ ఏంటంటే ఎవరైనా డబ్బు సంపాదించాలంటే మార్గం ఒకటేనండి, బిజినెస్, వ్యాపారం. అంతకుమించి వేరేది ఏం లేదు కదా, అంతే కదా. సో కాబట్టి ఏంటంటే దానికి సంబంధించిన తెలుసుకోవాలంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. దానికి సంబంధించిన ఎట్లా వెల్త్ క్రియేట్ చేయాలి. అన్ని రకాల, ఇప్పుడు మీరు చూడండి బిలియనియర్స్ అంటాము, మిలియనియర్స్ అంటుంటాము. సో వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులే. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే గ్లోబల్గా 98% వెల్త్ కానీ గమనిస్తే ఎవరి దగ్గర ఉంటుంది? వ్యాపారస్తుల దగ్గరే ఉంటుంది. సో మన ఇండియాలో ఏమైంది అంటే మనం ఇప్పటికి కూడా మనం చాలా అంటే మనది డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ అంటాం. అంటే మనం ఎక్స్పోర్ట్స్ పరంగా మనం ఎక్కడ చాలా వెనకబడి ఉన్నాం. 17th పొజిషన్లో ఉన్నాం. మనకన్నా చిన్న కంట్రీస్, 5-6 కోట్లు పాపులేషన్ కంట్రీస్ మనకన్నా ఎక్స్పోర్ట్స్లో ముందున్నారు. అంటే మనకి అంటే ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ మనం బిజినెస్ పరంగా మనం ఆలోచించడం లేదు. మనం ఎంతసేపటికి ఏంటంటే ట్రెడిషనల్గా ఏంటంటే చదువుకోవాలి, జాబ్ చేయాలి. సో ఇదే ధోరణిలో మనం ఉన్నాం అన్నమాట. బిజినెస్ అంటే బిజినెస్ అంటే ఎందుకు అనేది మన ఇండియాలో ఉంది. అది మనం తీర్చలేం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మరి ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో కానీ చూసుకుంటే అది కొంచెం నార్త్కు పోతే గుజరాత్ మనం చూస్తుంటాం. ప్రతి వ్యాపారంలోనూ ముందు ఉన్న వాళ్ళు ఎవరంటే గుజరాత్ కానివ్వండి, రాజస్థాన్ వాళ్ళు కానివ్వండి. సో వాళ్ళు అదేవిధంగా మహారాష్ట్రకి చెందిన ఒక రీజియన్లో ఉన్న మహారాష్ట్ర వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఉన్నారు. సో మనం బిజినెస్ పరంగా వెనకబడిపోయి ఉన్నాం మనం. సో కాబట్టి ఏంటంటే ఓవరాల్గా ఫైనాన్షియల్గా మన ఇండియా ముందుకు వెళ్ళాలన్నా, సరే ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలన్నా కూడా ఏంటి అంటే బిజినెస్ మీద ఫోకస్ చేయండి. అఫ్కోర్స్ కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్ లేనిది ఏది లేదు. కానీ ఆ కాంపిటీషన్ ఉన్న వాటిలోనే ఒక్కొక్కరు సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నిలోఫర్ టీ ఉంది. చాయ్ బిజినెస్ అంటే టీ బిజినెస్ ఉన్నంత కాంపిటీషన్ ప్రపంచంలో మరి ముఖ్యంగా మన ఇండియాలో గల్లీకి ఒక టీ బంక్ ఉండడం చూస్తూ ఉంటాం. కానీ దాంట్లో కూడా సక్సెస్ ఎలా ఉంటుంది అని చూపించారు ఆయన, బాబురావు గారు అనుకుంటాను, నిలోఫర్ అనేది. దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా మారారు ఆయన అంటే ఆ నిలోఫర్ చిన్న దాని నుంచి ఇప్పుడు పెద్ద ప్రీమియం అంటే ఒక ఛాయ్ తాగాలంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఒక బ్రాండ్ అంటే నిలోఫర్ అలా క్రియేట్ చేశారు. అవును, ఒక ఛాయ్ అంటే 150 రూపాయలు అనమాట. అంటే ప్రీమియం దాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఓకే, అందులో కూడా మళ్ళీ కింద తాగితే 60 రూపీస్ 80 రూపీస్ ఉంది, పైకి వెళ్ళి తాగితే 150 రూపీస్. ఛాయ్ కోసం వస్తున్నారంటే ఛాయ్ అంటే టీ అనే కాకుండా రకరకాల ఫుడ్ రిలేటెడ్ స్నాక్స్ కానివ్వండి, తర్వాత ఇటువంటివన్నీ కూడా బర్గర్లు కానివ్వండి, ఇటువంటి అంటే ఇదంతా కూడా బిజినెస్సేనండి. సో అందుకే నేను మన ఇన్వెస్టర్స్ మీట్లో చెప్తూ ఉంటాను, బిజినెస్ అనేది ఉండదు, క్రియేట్ చేయబడుతుంది. సో కాబట్టి ఏంటంటే ఎవరన్నా బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళాలంటే కొత్తది ఏదన్నా వాళ్ళకంటూ వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళకంటూ వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఇంకా స్కోప్ ఉందంటారా బిజినెస్కి? అంటే ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని చాలామంది అంటారు. ఇప్పటికే చాలా ఐడియాస్ ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి, కొత్త ఐడియాస్ కొన్ని ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికీ స్కోప్ ఉందా బిజినెస్? 100% అండి. ప్రతిదీ కూడా అంటే అసలు ఆగదండి. అప్పుడు బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ఒక స్టాప్ అనేది ఉండదు. ఫెయిల్ కావడము, సక్సెస్ కావడం ఇవన్నీ కూడా మామూలే.
ఇంకోటి బిజినెస్ సైకిల్స్ ఉంటాయి, అంటే కొన్ని రోజులు ఒక బిజినెస్ బాగుంటుంది, కొన్ని రోజులు ఒక బిజినెస్ బాగుంటుంది, ఇది ఓకే. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న లేటెస్ట్గా వస్తున్న పరిస్థితులు కానీ గమనిస్తే కొత్త బిజినెస్లు కొత్త ఆలోచనతో చాలామంది ముందుకు వెళ్తున్నారు అనమాట. సో ఫెయిల్యూర్ రేట్ ఉండదని కాదు, కాకపోతే ఏంటి అంటే మనకి దేంట్లో మనం స్కిల్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని బిజినెస్లు అనేది చేయాల్సి ఉంటుందండి.